హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. ఎప్పుడైనా కానీ మీడియా యొక్క అత్యుత్సాహం కొంతమంది జీవితాన్ని ఎలా రోడ్డున పడేస్తుంది, అది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకోవడానికి కుమారి ఆంటీ ఉదంతమే ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్గా ఆవిడ కామ్గా తన పని ఏదో తను చేసుకుంటుంది, తన బిజినెస్ ఏదో తను చేసుకుంటుంది. ఆవిడ అలా చేసుకొని ఇప్పుడు 13 సంవత్సరాల నుండి చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేసింది ఈ మీడియా ఛానల్స్ పుణ్యమని. కొంతమంది చెప్తున్నారు ఆవిడే కావాలని ఫుడ్ బ్లాగర్స్కి అమౌంట్ ఇచ్చి ఇట్లా వీడియోస్ చేయించుకుంది పబ్లిసిటీ కోసం అని చెప్పి అని అన్నారు. ఈ పబ్లిసిటీ అనేది చాలా పీక్స్లోకి వెళ్ళిపోయిందండి. ఆవిడని ఒక సెలబ్రిటీని చేసేసారు ఓవర్ నైట్. మిగతా అక్కడ చాలా ఉన్నాయి, ఇంకా ఇట్లాంటి ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళెవ్వరికి రాని ఒక హైప్ ఈవిడకి తీసుకొచ్చేసారు. ఈవిడని ఒక సెలబ్రిటీని చేశారు. ఈవిడ వస్తుంటే వ్యాన్ దిగుతుంటే ఫోన్లు పట్టుకొని ఆవిడ ఫొటోస్ తీసుకోవడానికి, ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. గుంపులుగా జనాలు గుమిగొట్టడం మొదలెట్టారు. దానివల్ల ఏమైందండి, ఈరోజు స్టాక్ క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. మీ అత్యుత్సాహము అంటే ఆవిడకి పబ్లిసిటీ ఇవ్వచ్చు, తప్పులేదు, ఇవ్వడం వలన కూడా ప్రాబ్లం ఏం లేదండి. మీరు ఇచ్చే పబ్లిసిటీ ఎలా ఉందంటే కుమారి ఆంటీ తోపు దమ్ముంటే ఆపు అన్న లెవెల్లో ఇచ్చేశారు. ఆవిడని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లి 70,000 మంది కింద పడేసినట్లయింది. ఇప్పుడు ఆవిడ రోజుకి ఇన్ని వేలు సంపాదిస్తుంది, ఇన్ని లక్షలు సంపాదిస్తుంది, నెలకి ఆవిడ సంపాదన ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఆవిడ కోటి రూపాయలు విలువ చేసే ఫ్లాట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఇన్ని రకాలుగా ఆవిడని హైప్ చేస్తే ఆవిడని ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదండి. ఒక్కళ్ళన్నా అడిగారా? ఫుడ్ లైసెన్స్ ఉందా, జిఎస్టీ పే చేస్తున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగలేదు. ఆవిడ కిచెన్ చూపెట్టారు, ఆవిడ ఎలా చేస్తుందో చూపించారు, ఇవన్నీ చూపించి ఆవిడ్ని సెలబ్రిటీస్ దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసేలాగా అదేంటో పెద్ద విచిత్రం అక్కడ వండర జరుగుతున్నట్టు ఆవిడని చేశారు. ఆవిడకి పాపం చదువు లేదు, ఆవిడకి తెలియదండి, ఆవిడకి ఇదే వృత్తి కాబట్టి ఆవిడ ఏదో వచ్చిన పబ్లిసిటీ ఆవిడ చాలా గొప్పగా ఫీల్ అయిపోయింది. ఆవిడకి పర్యవసానాలు తెలియవు. కానీ మనం ఆవిడ జీవితాన్ని నాశనం చేయొచ్చా? మనకి ఏం హక్కు ఉంది చెప్పండి? గుంపులుగా జనాలు గుమిగొట్టడం, ట్రాఫిక్ సమస్యలు రావడం, ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా? రోజుకి 500-600 మంది, 1000 మంది ఉంటున్నారు. అక్కడ తినేవాళ్ళకంటే కూడా ఆవిడని ఫొటోస్ తీసుకునేవాళ్ళు, ఆవిడ వస్తుంటే ఆవిడకి ఇంటర్వ్యూ తీసుకోవాలన్నట్టు సెల్ ఫోన్లు పట్టుకొని దిగుతూ ఉంటే ఆవిడ చెప్తానే ఉంది ఇది రోడ్ స్ట్రీట్ ఫుడ్ అండి అని చెప్పేసి. అయినా కానీ వినిపించుకోకుండా ఆవిడ జీవితాన్ని యూట్యూబ్లకి ఎక్కిచ్చేసి, ఆవిడకి పాపం తెలియదు కదా, తెలియని వాళ్ళకి మనం తెలియజెప్పాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఆవిడ కోట్లు సంపాదిస్తుంది, లక్షలు సంపాదిస్తుందంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందండి? అక్కడ ఒక లైసెన్స్ లేదు, ఫుడ్ లైసెన్స్ లేదు, ఫ్రీ స్టాల్ అది దానికి రెంట్ లేదు, ఒక పర్మిషన్ లేదు, ఏమీ లేకుండా ఆవిడ స్ట్రీట్ సైడ్ చేసుకుంటుందంటే ఓకే. లక్షలు సంపాదిస్తుందంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఊరుకుంటుందండి? ఒక బిజినెస్ చేసుకుంటూ జిఎస్టీలు ఇవన్నీ కట్టట్లేదు అని అంటే ఊరుకుంటారా? వాళ్ళందరి మీద పడిపోరా? ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే కనుక ఆవిడ లైఫ్ ఏం చేయాలండి? మళ్ళీ ఆవిడ మొదటి నుండి స్టార్ట్ చేసుకోవాలి, ఎక్కడో దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయాల్సిందే కదా. ఎవరికి మన అత్యుత్సాహం వలన ఎవరికి ఒక ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేయకూడదండి. ఆవిడకంటే తెలియకపోవచ్చు, ఆవిడ ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, నన్ను ఏదో గొప్పగా చూసేస్తున్నారు, సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారని ఆవిడ ఉబ్బితబ్బిపోతుంది. ఆవిడ మాటల్లో కూడా అమాయకత్వం కనిపిస్తుంది. ఈ రోజు నేను మార్నింగ్ కూడా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ చూశానండి ఆవిడని. మిమ్మల్ని మీరు ఒక రాష్ట్రానికి పరిమితం అవ్వలేదండి, 2 రాష్ట్రాలకి వ్యాపించిపోయింది మీ పేరు, మీరు ఫారిన్ కూడా మీ పేరు పాకిపోయింది, మీరు ఫారిన్ కూడా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారంటే ఆవిడ నవ్వుకుంటుంది. ఆవిడకి తెలియడం లేదు, అంటే ఆవిడ అంత చదువుకోలేదు కాబట్టి. అట్లాంటి వాళ్ళకి మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇక నుండి అయినా ఆవిడ వ్యాపారం ఆవిడని చేసుకుని ఇద్దామండి. ఇలా పబ్లిసిటీలు ఇచ్చి గుంపులుగా జనాలు చేయండి. అవసరమయ్యి ఫుడ్ కోసం వెళ్తే వెళ్ళండి, అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ రష్గా ఉంటే ఇంకో దగ్గర తినొచ్చు, ఇంకొకరికి కూడా మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. చాలా మంది దగ్గర చాలా స్టాల్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఒక్కళ్ళనే మనం హైప్ చేసి ఇట్లా తీసుకొస్తే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. కుమారి ఆంటీ గారికి కూడా ఒక సలహా అండి, మీరు కూడా ఎవరి మాటలు నమ్మకండి, మీ పని మీరు చేసుకోండి, లైసెన్స్ తీసుకోండి. ఫుడ్ లైసెన్స్ తీసుకోకుండా రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీ స్టాల్లో తిన్న వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు మీ ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో లైసెన్స్ తీసుకోండి, పర్మిషన్స్ తీసుకోండి, అన్ని రకాలుగా మీరు ప్రాపర్ వేలో చేయండి అమ్మా. ఎవరి మాటలు నమ్మద్దు. కుమారి ఆంటీ అంటున్నాను అంటారు, మీరు ఆ పేరుతో ఫేమస్ అయ్యారు కాబట్టి ఆంటీ అని చెప్పాల్సి వస్తుంది. సో తప్పుగా భావించకండి. ఆవిడ మనాన ఆవిడని బ్రతకనివ్వండి, ఆవిడ పని ఆవిడని చేసుకొనిద్దాం. దయచేసి ఎవరి జీవితాల్లో కూడా ఇంతగా ఇంటర్ఫియర్ కాకండి. వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తే ఇవ్వండి. పబ్లిసిటీ పీక్స్లో ఉందంటే డెఫినెట్గా అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి. సో ఇది దృష్టిలో ఉంచుకొని ఆవిడ బిజినెస్ ఆవిడని చేసుకునిద్దాం, ఆవిడని ప్రశాంతంగా బ్రతకనిద్దాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.